హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మంచి ఆధ్యాత్మిక టాపిక్ తోటి మరొక టాపిక్తో మేము ముందుకు వచ్చాము. శివుడి నాగాభరణం శ్రీనివాసుడికి ఎలా వచ్చిందా అని చాలామందికి ధర్మ సందేహం ఉందండి. అయితే ఇవాళ ఆ ధర్మ సందేహానికి సమాధానం. తిరుపతి చరిత్ర సంప్రదాయాలు తెలుసుకుంటే ఇటువంటి సందేహాలు రావండి. పూర్వం వీరనరసింహదేవుడనే గజపతి దక్షిణ దేశ యాత్ర చేస్తూ తిరుమల కొండపై శ్రీనివాసుని సేవించి స్వామికి ఏదైనా కైంకర్యం సమర్పించుకోవాలని సంకల్పించుకున్నాడు. పెద్దలతో చర్చించి ఒక గోపురం కట్టిస్తే బాగుంటుందని అనుకున్నాడు. వెంటనే గోపుర నిర్మాణానికి తగిన ఏర్పాట్లు చేసి తన యాత్ర కొనసాగించాడు. యాత్ర ముగించుకుని తిరిగి వస్తూ తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వరుని పూజించి అంతవరకు జరిగిన గోపుర నిర్మాణం చూసి తృప్తితో ఆ రాత్రి కొండపై విశ్రమించాడు. అదే రాత్రి గజపతికి కల్లో ఒక సర్పం కనిపించి ఇలా అంది: ఓ గజపతి, ఈ తిరుమల కొండ నా శరీరం. దీనిపైన నువ్వు గోపురం కట్టిస్తున్నందువల్ల నా దేహంపై అధిక భారం ఏర్పడి బాధ అధికమవుతుందన్నది. అయితే నా స్వామి సన్నిధికే నేను వెళ్ళెదను అంటూ గర్భగుడిలోకి వెళ్ళి స్వామి వైకుంఠ హస్తానికి చుట్టుకుందిట. కల నుండి తేరుకున్న గజపతి పెద్దలను చేరి తన స్వప్న వృత్తాంతాన్ని వారికి చెప్పి వారి సలహా అడిగాట. పెద్దలు ఇలా చెప్పారు: ఈ పర్వతం పేరు శేషాచలమని వరాహ వామనాది పురాణాల్లో ఉంది కదా. అయితే ఆదిశేషువుకు మహావిష్ణువుకు ఉన్న నిత్య సంబంధం అందరికీ తెలిసిందే. ఈ మాటలు విన్న వెంటనే గజపతి గోపుర నిర్మాణాన్ని ఆపివేయించి అనంతుడికి తాను చేసిన అపచారానికి ప్రతీకగా ఒక నాగాభరణం చేయించి శ్రీశేషాచలపతి వైకుంఠ హస్తానికి అలంకరింపజేశాట. భగవద్రామానుజుల తిరుమలకు వచ్చినప్పుడు స్వామి రెండవ శ్రీహస్తమునకు కూడా మరొక నాగాభరణం చేయించి సమర్పించారు. ఇలాగా శివుడి నాగాభరణం శ్రీనివాసుడికి వచ్చింది. తెలుసుకున్నాం కదండి. మళ్ళీ మరొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.